వదిలేయండి అభి గారు. నేను వదిలేసి చాలాసేపు అయింది, మీరే ఇంకా వదలలేదు. మీ ఫ్రెండ్సే మిమ్మల్ని భరించలేకపోయారంటే మీరంతటి మహానుభావులు. చిచి, వాళ్ళు ఫ్రెండ్స్ ఏంటి, యదవలు. యదవులకు మీనింగ్ అడిగితే గూగుల్లోనో డిక్షనరీలోనో వెతుకుతారు, నన్ను అడిగితే యదవుల్ని చూపిస్తాను. ఫ్రెండ్స్ లేకపోతే ఉందిలేండి, లవ్వరు, గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. గర్ల్ ఫ్రెండ్, లవ్వరు. చూడటానికి మీరు బాగానే ఉన్నారు కదా. ఏ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేయలేదా? హలో, నేనే అమ్మాయిని ప్రేమించలేదు. ఆయన ఈ రోజుల్లో ప్రేమ ఎక్కడుందండి? మన ఆఫీస్లో ఉంది. మొన్నే 4 కపుల్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు, లైఫ్ని సెటిల్ చేసుకోవడం. రమేష్ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడిగినా ఫ్రాంక్గా ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మీకు ఒక అందమైన అమ్మాయి ఎదురు పడితే మీ నోటి నుంచి వచ్చే ఫస్ట్ డైలాగ్ ఏంటి? ఫిగరే ఉంది అంటాం. ఎందుకంటే మనం అదే చూస్తాం కాబట్టి. అదే అమ్మాయిలు అయితే వాడు ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, వాడిని చేసుకుంటే లైఫ్ సెక్యూరే కదా అని చూస్తారు. తప్పులేదు, ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే. మరి ఇందులో ప్రేమ ఎక్కడుంది రమేష్ గారు? అంతరించిపోతుంది రమేష్ గారు, అంతరించిపోతుంది. పిచ్చుకుల జాతి అంతరించిపోతున్నట్టు ప్రేమికుల జాతి కూడా అంతరించిపోతుంది. పైకి పోరంబోకులా ఉన్న మీలో చాలా మ్యాటర్ ఉందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయితే ఇప్పటి వరకు కనీసం డేటింగ్ లాంటివి కూడా చేయలేదా? అంటే డేటింగ్ అంటే మనకు కూడా చేయాలనిపిస్తుంది అనుకోండి. కాకపోతే మన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు మనతో డేటింగ్కి రారు. తెలిసిన వాళ్ళే రానప్పుడు తెలియని వాళ్ళు ఎందుకు వస్తారంటే? అది నిజమే అనుకోండి. వస్తారు అభి గారు. ఈ మధ్య స్మార్ట్ ఫోన్లో డేటింగ్ విత్ అన్నోన్ పీపుల్ అనే కాన్సెప్ట్ మీద కొన్ని యాప్స్ వచ్చాయి. దాంట్లో ఒకటి వాడేద్దాం. అంటే మనకి తెలియని అమ్మాయిలతో కూడా మనం డేటింగ్ చేయొచ్చు అన్నమాట. మీ ఫోన్ ఇలా ఏమని చెప్తాను. ఒక్క నిమిషం. పబ్బులో పబ్లిక్ అలా ఎలాగిల్లాడే? అది మామూలుగా కాదే, ఆ అమ్మాయికి నడు మీద 2 వైపులా మచ్చలు వచ్చేసాయి. అబ్బాయిలందరూ అలాగే ఉంటారులేవి. మొన్న డేటింగ్ యాప్ లో ఒకడు పరిచయం అయ్యాడని చెప్పే కదా, ఫస్ట్ టైం కలుస్తున్నాను, ఫార్మల్ గా ఉంటుంది కదా అని పొద్దున్నే చీర కట్టుకుని వెళ్తే వాడు నా మొహం చూసి మాట్లాడేదానికన్నా నా నడుం చూసి ఎక్కువ మాట్లాడాడు. బెద్దవ్వా. అబ్బా, అందరు అబ్బాయిలు అలా ఉండరు. మన దరిద్రం కొద్దీ మనకి తగిలే వాళ్ళందరూ అలాగే ఉంటున్నారు. అంత సీన్ లేదు మేడం. అందరూ అలాంటి వాళ్ళు కాబట్టి ఇలాంటి డేటింగ్ యాప్లు ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. 100లో 99 మంది నువ్వు చెప్పినట్టే ఉండొచ్చు, కానీ ఒక్కడు మాత్రం ఖచ్చితంగా మంచోడుంటాడు. అచ్చా, సరే అయితే ఈ డేటింగ్ యాప్ లో ఈ ఏరియా నుంచి 100 మంది కాదు 1000 మంది అబ్బాయిలు ఉన్నారు. నీ ఫేస్ ఫిగర్ చూపించకుండా ఒక ప్రొఫైల్ క్రియేట్ చెయ్యి. అట్లీస్ట్ ఒక్కడైనా నీ ప్రొఫైల్ లైక్ కొడితే నా ఈ మంత్ సాలరీ నీకే ఇచ్చేస్తా. ఓకే దెన్, యాప్ డౌన్లోడ్ చేయి. ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి. జనరల్గా ఇలాంటి యాప్స్లో పెట్ నేమ్స్తో లాగిన్ అవుతారు. మీ పెట్ నేమ్ ఏంటి? మా ఇంట్లో పెట్స్ లేవండి. పెట్ నేమ్ అంటే పెట్టలకి పెట్టేది కాదండి, మీ ముద్దు పేరు. ఓ అదా, మా వదిన నన్ను నాని అని పిలుస్తుందండి. నాని. ఇక్కడ ఏ ఏజ్ అమ్మాయి కావాలి, ఏ ఏరియా అమ్మాయి కావాలో సెలెక్ట్ చేసుకుంటే అవి బేస్ చేసుకుని కొన్ని ప్రొఫైల్స్ ఓపెన్ అవుతాయి. నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. అలా మీరు లైక్ కొట్టిన తర్వాత ఆ అమ్మాయికి నోటిఫికేషన్ వెళ్తుంది. ఆ అమ్మాయి కూడా లైక్ కొడితే చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీ టాలెంట్ వాళ్ళ తలరాత. వావ్, అదిరిపోయిందండి కాన్సెప్ట్. మంచి కిక్ ఇచ్చే గేమ్ షోలా ఉంది. మరి ఇంకెందుకు లేటు, మంచి ఫోటో ఒకటి అప్లోడ్ చేసి గేమ్ స్టార్ట్ చేయండి. నాది కాదు కానీ వేరే ఫోటో అప్లోడ్ చేద్దాం. ఇతను ఎందుకండి? అసలే ఈ అమ్మాయిలు మేకప్ వేసుకొని మిస్ ఇండియాలా పోజులు ఇస్తూ ఫోటోలు దిగుతారు. మేకప్ తీసేస్తే మనుషుల్లా కూడా ఉండరు. తేడా కొట్టిందనుకోండి, దూరం నుంచి చూసి సైడ్ అయిపోవచ్చు కదా. పెట్టేదేదో మహేష్ బాబు ఫోటో పెట్టచ్చు కదా. మహేష్ బాబుని అందరూ లైక్ చేస్తారండి, కానీ ఈ బాబుని కూడా లైక్ చేసే వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తున్నట్టు. డిఫరెంట్గా ఆలోచించే అమ్మాయిలు 90% అందంగా ఉంటారంట. మొన్నే పుస్తకాల్లో చదివా. మీరు పుస్తకాలు కూడా చదువుతారా? స్వాతి బుక్ అండి. రండి, ఫిగర్కి లైక్లు కూడా. బాలేదు. ఒక్క నిమిషం. బాలా త్రిపుర సుందరి పేరు, సూర్యకాంతం గారి ఫోటో. ఇదేవతో మీకంటే 4 ఆకులు ఎక్కువ చదివినట్టుందండి. మరి ఇంకెందుకు లేటు, లైక్ కొట్టేయండి. ఆర్ యు షూర్? ఇంతకంటే డిఫరెంట్గా ఆలోచించే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందండి? ఇవ్వండి, లైక్ కొట్టేద్దాం. అది ఫస్ట్ లైక్.
నాని అంట. సంపూర్ణేష్ బాబు ఫోటో పెట్టుకున్నాడు. వాడెవడు నీలాంటి వాడే అయి ఉంటాడు. ఇప్పటికైనా అర్థమైందా? అందరూ ఆ అభిగాడ్ లాగా ఫేస్లు ఫిగర్లు చూడరు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాడెవడు నీలాంటి వాడే అయి ఉంటాడు. ఇప్పటికైనా అర్థమైందా? అందరూ ఆ అభిగాడ్ లాగా ఫేస్లు ఫిగర్లు చూడరు. డాక్టర్ సమరం గారికి నా వయసు 28 ఏళ్ళు. నాకు పెళ్ళై 2 సంవత్సరాలు అయింది. మా ఆయన దుబాయ్ వెళ్ళి సంవత్సరం అయింది. ఇప్పుడు నాకు 3వ నెల. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చచ్చిపోవే. హాయ్. అసలు ఇలాంటి డేటింగ్ యాప్లో సూర్యకాంతం గారి ఫోటోకి ఎలా లైక్ కొట్టాలనిపించింది? మీరు ఇప్పుడు ఈ బాబు ఫోటోకి ఎలా లైక్ కొట్టారో అలాగే నాకు అనిపించింది. ఎనీవే థ్యాంక్స్ అండి, మీ వల్ల నేను బెట్ గెలిచాను. అయితే మీరు నాకు పార్టీ ఇవ్వాలి. తప్పకుండా. ఇంతకీ మీ ఒరిజినల్ నేమ్ ఏంటి? మధుమతి. అప్పుడే పేర్లు నంబర్లు డీటెయిల్స్ ఎందుకులేండి, తర్వాత చూద్దాం. అమ్మ దీనమ్మ, ఇది కూడా మనలాగా సేఫ్ గేమ్ ఆడుతుంది. చూద్దాం ఎంత దూరం వెళ్తుందా. అయితే మిమ్మల్ని బాలా త్రిపుర సుందరి అనే పిలవమంటారా? మీ ఓపిక. అంత లెంత్ నేను పిలవలేను కానీ చిన్నగా చిన్ని అని పిలుస్తా. వై చిన్ని? అంటే నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని బుజ్జి కన్నా బంగారం అని పిలుస్తారు. నాకు కూడా ఎప్పటి నుంచో నా గర్ల్ ఫ్రెండ్ని చిన్ని అని పిలవాలని. అంటే నేను మీ గర్ల్ ఫ్రెండా? ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అయిపోయాం. మీరు గర్ల్ అనే అనుకుంటున్నా. మధుగారు, కిషోర్ రమ్మంటున్నారు, రండి. నేను రాను. ఏ వర్క్ ఉన్నా రేపే. ఏంటి అలా చూస్తున్నావు? ఆ అభిగాడ్ లాగే నీకు బాగా పొగరెక్కువ. చెప్తా వాడి పని. అమ్మో వీడేంటి ఇక్కడ? ఇప్పుడు వీడితో పెట్టుకుంటే మనం వెళ్ళినట్టే. జంపు. హే నాని, వదినా నువ్వేంటి ఇక్కడ? అన్నయ్య పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి? అన్నయ్య అన్నయ్య అన్నయ్య, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఆపరా నీ ఓవర్ యాక్షన్. నువ్వు చూసి వెళ్ళిపోతున్నావు నాకు తెలుసు. ఓ చూసేసావా? సర్లే కానీ ఎందుకు ఇలా వచ్చారు? మీ వదిన షాపింగ్ అంటే పక్కనే మాల్కి వచ్చాం. నీ ఆఫీస్ పక్కనే కదా, చూపిద్దామని తీసుకొచ్చాను. అరే నేను కిషోర్ని కలిసి వస్తాను. ఈ లోపల మీ వదినకి మీ ఆఫీస్ అంతా తిప్పి చూపించు, సరేనా? తిప్పి చూపించడానికి ఇదేమన్నా తాజ్ మహలా? ఎందుకురా అలా అరుస్తున్నావు? స్ట్రెస్ అండి, వర్క్ స్ట్రెస్. ఈ మధ్య సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి బాగా వస్తుందంట. నువ్వు ఒక్క దానివి నన్ను బాగా అర్థం చేసుకుంటావు. అది పని చేసే వాళ్ళకి మాత్రమే వస్తుంది, వీడికి వచ్చే ఛాన్సే లేదు. హాయ్ అన్న. హాయ్ రా. అమ్మో ఏంట్రా మా వాడి చేత చాలా పని చేపిస్తున్నావు? బిజీగా తిరిగేస్తున్నాడు. మీ వాడికి మేము పని. అప్పుడెప్పుడో 10 రోజుల క్రితం మీ వాడికి చిన్న పని చెప్పా. అప్పటి నుంచి క్యాబిన్కి 2 బోర్డులు పెట్టాడు. ఏంటవి? ఓసారి వెనక్కి తిరుగు చూడు. అది కథ. ఏంటవి ఇది? మరి ఒక్క పని చేస్తుంటే ఇంకో పని చెప్తారేంటి? మా తల్లి. థ్యాంక్ యూ వదినా. నాకు అర్జెంట్ పని ఉంది, సాయంత్రం కలుద్దాం. బాయ్. బాయ్. టేక్ కేర్ బాబు, ఎంజాయ్. అదన్నా మీ వాడి వ్యాపారం. ఇంకా మీ వాడికి ఏం పని చెప్తాం? ఇదేమింది ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు? థ్యాంక్ గాడ్ రమేష్ గారు, మీ పని తీయండి. అదే ఉంటే మీ దగ్గర ఎందుకు వస్తామండి? అబ్బా ఇప్పుడు ఎలా? అర్జెంట్గా వెళ్ళాలండి. కంపెనీ క్యాబ్లో వెళ్దాం పదండి. వెళ్దాం కాదు, వెళ్తున్నాను. ఆ బండి రిపేర్ చేసుకుని తీసుకొచ్చాను. ఏంటి ఇలా వెళ్తున్నాడు? రే తక్కువ, నువ్వు వేరే బండి పో. అర్జెంట్గా జూబ్లీస్ కాఫీ షాప్ కొని. ఇక్కడే ఉందేంటి? రే పోనీరా. కిషోర్ గారు సీటు బెల్ట్ పెట్టుకోకపోతే బండి స్టార్ట్ చేద్దని చెప్పారండి. ముందే చెప్పచ్చు కదా. ఇప్పుడు పోనీరా. లేట్ అవుతుందా? లేదు లేదు, పక్కనే ఉన్నా. 5 minutes. ఇదిగో టర్నింగ్ కూడా తిరిగిపోయా.
రే ఏంట్రా ఇది? యాక్సిలేటర్ కొంచెం గట్టిగా తొక్కు. కిషోర్ గారు ఎంతకన్నా స్పీడ్ వెళ్ళొద్దన్నారండి. బండి ఎందుకు ఆపేవరా? కిషోర్ గారు మాట్లాడుతూ బండి డ్రైవ్ చేయొద్దన్నారండి. రే నీకు దండం పెడతా, పోనీ డ్రైవింగ్ ఏం చేస్తారా? కిషోర్ గారు బండి ఎవరికి ఇవ్వద్దన్నారండి. మీకు పని ఉంటే తర్వాత కలుద్దాం. లేదు లేదు వచ్చేస్తున్నాను, ఇదో కాఫీ షాప్ పక్కనే ఉంది. ఒరే బండి స్టార్ట్ చేసి త్వరగా పోనివరా. ఫాస్ట్. నీ బండి కంటే నేను స్పీడ్గా పరిగెడతాను రా. వెళ్ళా కిషోర్ గారికి చెప్పు. సార్ సార్ నేను డ్రాప్ చేస్తాను సార్. పక్కది బాబు హెల్మెట్ ఎందుకు? కంగ్రాచులేషన్స్ మామా. ఎందుకు పెళ్ళి ఆగిపోయినందుకా? ఆగిపోయిందా? ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంట. ఏమా ఇక్కడ దాకా రాకుండా ఆలోచించుకోలేదా? నువ్వు ఊరుకరా. వీటితో పప్పులు పార్టీలు జరిగినప్పుడు ఆలోచించుకోలేదా? నువ్వు ఊరుకరా మావా. మన అబ్బాయిలు అమ్మాయికులు కాబట్టి వీళ్ళు మన జీవితంతో ఆడేసుకుంటున్నారు. అయినా కాలం ఎంత మారిపోయింది సార్. ఒకప్పుడు చివరి దాకా వచ్చాక అబ్బాయిలు హ్యాండ్ ఇచ్చేవారు, ఇప్పుడు అమ్మాయిలు హ్యాండ్ ఇస్తున్నారు. నాగరికత నాగరికత అంటూ నాశనం అయిపోతున్నారు కదా మీరంతా. మీకు ప్రేమించడానికి ఒకడు, పెళ్లి చేసుకోవడానికి ఒకడు, ఆఫీస్లో ఒకడు, ఇంటి దగ్గర ఒకడు, ఆఫీస్లో డ్రాప్ చేయడానికి ఒకడు, ఆఫీస్ నుండి ఇంట్లో డ్రాప్ చేయడానికి మరొకడు. ఎవరు నాన్న అడిగితే కొలిగ్ అంటారు, కొలిగ్ అడిగితే ఫ్రెండ్ అంటారు, ఫ్రెండ్ అడిగితే బాయ్ ఫ్రెండ్ అంటారు, బాయ్ ఫ్రెండ్ అడిగితే మళ్ళీ మా ఇంట్లో వాళ్ళంటారు. వీకెండ్ వస్తే చాలు దీనమ్మా జీవితం ఒక్కొక్కరిని ఎగరేస్తున్నారు కదే. శుక్రవారం ఒకరితో షాపింగ్, శనివారం కొడతా, ఆదివారం మరొకరితో ఐమాక్స్. ఇలా వీకెండ్ పేరు చెప్పి వీక్ చేసేస్తున్నారు కదే మమ్మల్ని. ఇవన్నీ చాలదన్నట్టు ప్రభుత్వ పథకాలు, షీటింగ్ ప్రొటెక్షన్, నిర్భయ చట్టాలు. మాకేమో పర్సనల్ లోన్లు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లు. పోనీ ఇవన్నీ చేసినా మమ్మల్ని పెళ్లి చేసుకుంటారంట. ఆహా, అమ్మ చెప్పింది నాన్న చెప్పాడు అంటూ ఎవడ్డో ఎన్ఆర్ఐ గారిని చేసుకుని చెక్కేస్తారు. అడిగితే పేరెంట్స్ రెస్పెక్ట్ అంటారు. మేమేమో ఇక్కడ ఎదోలాగా గడ్డాలు పెంచుకొని ప్రేమిస్తే సినిమాల భరత్ లాగా అన్యన్య అన్యన్య అని తిరుగుతుంటే మీరేమో అక్కడ సుఖ సంసారాలతో సుఖంగా జీవితం గడిపేస్తారా? అన్నా నువ్వు సూపర్ అన్నా. ఇప్పుడు చూడు, పాప సారీ చెప్పి పద పెళ్లి చేసుకుందాం అంటుంది. అది ప్రియా. ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో. ప్రియా అదేంట్రా అలా కొట్టేసి వెళ్ళిపోయింది? కొట్టదా మరి, టైం కావాలన్నదే ఆ అమ్మాయి కాదు ఆడు. బావా ముందే చెప్పొచ్చు కదరా. ఎక్కడ చెప్పనిచ్చావరా? ఎన్నిసార్లు ఓకే అని చెప్పడానికి? ఒకసారి నా మాటినావా? అసలే తప్ప పెద్ద రోడి. ఇలా పెళ్లి చేసుకుంటే ఎక్కడ నన్ను వేసేస్తారని భయంతో ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఇప్పుడు వచ్చి మొత్తం నాశనం చేసేసావు. ఓ అలాగా. ప్రియా మీ నాన్నే. నాన్న ఏంటమ్మా ఇది? ఏ రోజైనా నీ ఇష్టాన్ని కాదన్నానా? ఒక్కగానో కూతురువి. సారీ నాన్న. పిచ్చి పిల్ల. సరే ఇంతకీ అల్లుడెక్కడా? అక్కడున్నారు నాన్న. పద. రే టెన్షన్ పడకూడదు, సెట్ చేద్దాం కదా. ఏంటి బాబు ఇది? మీరు ప్రేమించుకున్న విషయం పెద్దవాళ్ళకి చెప్తేనే కదా తెలిసేది. అది కాదు అంకుల్. తప్పకుండా. ఏంటి అంకుల్ చెప్పేది? వాళ్ళ నాన్న మీలాగా కూల్గా బొట్టు పెట్టుకుని ఉంటారనుకున్నారా? ఆగండి రా. వాళ్ళ నాన్న పెద్ద రౌడీ. ఆయన మీద 4-5 పోలీస్ కేసులు కూడా ఉన్నాయంట. మీకు విషయం తెలుసా? ఇట్రని చెప్తా. వాళ్ళ అమ్మని కూడా వాళ్ళ నాన్న చంపేశాడు. నీకెవరు చెప్పారు బాబు? ఇందాకే మా వాళ్ళు చెప్తున్నారు, మీరు వచ్చారు. ఇంతకీ అంకుల్ ఎవర్రా?
ఆయనేరా ప్రియా వాళ్ళ నాన్నగారు. రేయ్